నిన్న మీరందరూ చూశారు, అన్ని మీడియాలో వచ్చింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆఫీసులో మీటింగ్ జరుగుతుండగా ఓ వ్యక్తి ఆఫీసులోకి వెళ్తాడు. అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు కొడతారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్న నీ స్నేహితుడిని, నీ ఆర్థిక లావాదేవీల్లో పార్ట్నర్, నీ వ్యాపారాల్లో పార్ట్నర్ అతను, నువ్వు అతనికి 10 కోట్లు డబ్బులు ఇవ్వాలి. 10 కోట్లు డబ్బులు ఇవ్వాలి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు ఇస్తారంటే, నువ్వు రేపు ఉదయం 10 గంటలకు రమ్మని చెప్పి అతను నీ ఆఫీసుకు వస్తే, ఎవరో కాదు అతను నీ వ్యాపారాల్లో పార్ట్నర్, నీతో కలిసి అనేక వ్యాపారాలు చేసినటువంటి నీ స్నేహితుడు, నీ స్నేహితుడిని ఆఫీసుకి రమ్మని చెప్పి డబ్బులు ఇస్తానని చెప్పి కొట్టించినటువంటి చరిత్ర, నీచమైన చరిత్ర ఆదాల ప్రభాకర్ రెడ్డి నీది కాదా? నిన్న జరిగినటువంటి ఘటన అతని స్నేహితుడు కాదు అని చెప్పని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చెప్పాలా? ఇక ఫైనల్గా ఇది నేను చెప్పొచ్చో లేదో తెలియదు, చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎన్నికలు చేసిన వాళ్ళరా, ఇది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డిని అడగండి. ఎందుకంటే ఇది ఏ రాజకీయ నాయకుడు చేయడు. సరే వ్యాపారాలు చేస్తారో డబ్బులు సంపాదించుకుంటారు, అది కాదు. ఏ వ్యాపారస్తుడు చేయటువంటి అత్యంత నీచమైన పని ఆదాల ప్రభాకర్ రెడ్డి చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతను పోటీ చేసి మీ అందరి చేత శ్రీధర్ రెడ్డి ఓడిపోతారని అనేక మంది చేత బెట్టింగ్లు పెట్టించి, అతను మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి 40 కోట్లు పందెం పెట్టింది వాస్తవా కాదా? వాస్తవా కాదా? కార్యకర్తలేమో శ్రీధర్ రెడ్డి ఓడిపోతారని పందేలు పెట్టమన్నాడు, టీడీపీ ఓడిపోతుందని పందేలు పెట్టమన్నాడు. నిన్ను నమ్మినటువంటి కార్యకర్తలు అనేక మంది కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఈ రోజు నష్టపోయారు. నువ్వు మాత్రం హ్యాపీగా నువ్వు పెట్టినటువంటి ఖర్చు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి 40 కోట్లు పందెం పెట్టి ఆ పందాన్ని గెలిచినటువంటి నీచమైన అత్యంత నీచుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? నేను అడుగుతా ఉన్నా. నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. నువ్వు చెప్తావా? నీ దగ్గర ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టుల చేత చెప్పిస్తావా? నీ దగ్గర ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ పాలిటీషియన్స్ చేత చెప్పిస్తావా? నీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. బట్ సమాధానం అయితే ఖచ్చితంగా చెప్పాలని మీడియా ముఖంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉంది.